అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ. ఆ ఆశలు నెరవేర్చుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువ సమయాన్ని వాటికే కేటాయిస్తారు. దావీదు మహారాజుకు చక్కని రాజనివాసం ఉంది. ఎన్నెన్నో సదుపాయాలున్నాయి. వాటన్నిటికంటే దేవుని మందిరంలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది కూడా ఒకరోజు, ఒక వారము కాదు, చిరకాలము నివాసం చేయగోరుచున్నాడు. ఇది దావీదు ఆశ. ఎందుకు ఈ తాపత్రయం? ఎందుకు ఈ ఆశ? దేవుని మందిరంలోకి వెళితే అక్కడ దేవునితో సహవాసము కలుగుతుంది, దేవునితో అనుబంధం పెరుగుతుంది. దావీదు ఇవే కోరుకుంటున్నాడు. మనము కూడా దావీదు వలె ఈ ఆశ కలిగి ఈరోజు దేవుని మందిరములకు వచ్చి ఆ అనుభూతిని పొందుకుందాం. ప్రభువా, మీ కొందనాలు. దావీదు వలె మేము కూడా మీ మందిరానికి వచ్చి మీతో సహవాసాన్ని, అనుబంధాన్ని పెంచుకున్నట్లుగా మీ కృప మాకు చూపించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగు దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడేవునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.